ఓం గణేశ శారదా గురుభ్యో నమ. మరి ఈ గీతాబోధలో భాగంగా ద్వితీయ అధ్యాయంలో చివరిలో ఒక విషయం చెప్పారండి. మనశ్శాంతి కావాలంటే ఏం చేయాలి అనేది ఈ చివరి శ్లోకాలు అనమాట. లాస్ట్కి వచ్చేసేటప్పటికి 70వ శ్లోకం, ఆ 71 ఆ శ్లోకాల్లో వివరించారు. అంటే మనకి ఇంకొక అనుమానం కూడా మనకు వస్తుందండి. ఏంటంటే అసలు మనశ్శాంతి ఎందుకు అనేది కూడా మనకు అనుమానం వస్తుంది కదా. ఎందుకంటే ఆ మనశ్శాంతి ఉంటేనే కానీ, ఆ మనో నిర్మలత్వం ఉంటేనే కానీ మనకి ఏం కలుగుతుందంటేనండి, ఈ యొక్క పరమాత్మ యొక్క ఆనంద స్థితి వాళ్ళకి రాదండి. ఆ ఆనంద స్థితి కావాలన్నట్లయితే వాళ్ళు ఏం చేయాలి? వరుసగా అది ఎలా చెప్పాడు చూడండి. రెండు శ్లోకాలు మీకు వివరిస్తానండి. ఒకటి 64వ శ్లోకంలో, రాగద్వేష వియుక్తైశ్చ విషయాన్ ఇంద్రియాన్శ్చరన్ ఆత్మవశ్యైర్ విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. ఇక్కడ ప్రసాదం ఉన్నారు. ప్రసాదం అంటే మనం ఏదో గుళ్ళో ప్రసాదం, సరే అది మామూలు ప్రసాదం. ఇక్కడ ప్రసాదం అనే మాటకి ఏంటంటే మనశ్శాంతి అని అర్థం అండి. మనశ్శాంతి పొందాలి. మనశ్శాంతి పొందాలంటే మళ్ళీ వెనక నుంచి ముందుకు వచ్చినట్లయితే ఎవరు ప్రసాదం అధిగచ్చతి అంటే విధేయాత్మ. విధేయాత్మ అంటే అర్థం ఏంటనమాట అండి, ఈ ఇంద్రియాలను నిగ్రహించుకున్నవాడు ఎవరైతే ఉంటాడో అతనికి మనశ్శాంతి లభిస్తుంది. అంటే నిగ్రహించలేని వానికి లభించదు. అంటే నిగ్రహించడం అంటే ఎలాగండి అన్నట్లయితే దానికి ఏం చెప్పాడు? ఆత్మవశ్యై విధేయాత్మ అంటే ఇంద్రియ నిగ్రహణం గలవాడు. అప్పుడు దానికి ఏం చేయాలి? మళ్ళీ 2వ లైన్లో కడితే విషయాన్ని ఇంద్రియైశ్చరన్. ఈ ఇంద్రియ నిగ్రహం ఎందుకు ఉండదు అంటే విషయ సుఖాల యందు ఇంద్రియాలు తిరుగుతూ ఉంటాయి. విషయాల యందు ఇంద్రియాలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు మనశ్శాంతి ఉండదు. అప్పుడు ఏం చేయాలి అంటే మొట్టమొదటి లైన్లో చూడండి, రాగద్వేష వియుక్తైశ్చు. ఎవరైతే ఏం చేస్తారంటే ఈ రాగద్వేషాలండి ఇవి చాలా ప్రమాదమైనవి. ఇలాగా రాగం ద్వేషం. రాగం అంటే ఏంటనమాట, ఒకరి యందు అనురాగం, ఒకరి యందు ద్వేషం. మన పిల్లల్లోనేనండి, బంధువుల్లో కానీ లేదా పక్క ఒకడినేమో ప్రేమగా చూస్తాం, ఒకడినేమో చిన్న విషయాన్ని కూడా వాడిని ద్వేషం. ఆ చిన్న తప్పు చేసినా సరే అనురాగం గలవాడేమో క్షమిస్తాం, పర్వాలేదులే అంటాం. అవతల వాడేమో తిడతాం, ఎరా అలా పాడు చేసావు వస్తువు అంటే ఏంటి? దీనికి ఒకడిని ఒక రకంగా చూడటానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రాగద్వేషాలండి. వాటిని మనం వదిలేయగలిగితే అప్పుడు మనకు సర్వత్రా సమదృష్టి వస్తుందండి. ఆ సమదృష్టి ఎప్పుడైతే మనకు కలిగిందో అప్పుడు మనశ్శాంతి కలుగుతుంది. అందువల్ల మొట్టమొదటి ప్రధానమైనది ఏంటంటే ఏమంటే ఈ మనస్సు నిగ్రహించుకోవాలన్నట్లయితే రాగద్వేషాలకు రెండింటికి దూరంగా ఉండే అలవాటును మనం అంటే దానికి మళ్ళీ వెనక్కెడితే అహంకారం, మమకారం. ఒకటి ఎందు మమకారం అదే రాగం, ఒకటి ఎందు ద్వేషం. ఈ రెండు మనకి పోవాలండి. పోవటం కోసం నెమ్మదిగా అయిపోవడం. ఒక్కసారి పోవాలనగానే పోదు, నెమ్మదిగా ప్రయత్నం చేయాలన్నమాట అండి. అందువల్ల దీంట్లో ఏం చెప్పాడు? 4 స్టెప్పులు. ఒకటి, ఎవడైతే రాగద్వేషాలు దూరంగా పెట్టాలని ప్రయత్నిస్తాడో, ఏమండి ఈ విషయాలను ఇంద్రియాల్లో ప్రవర్తించేటువంటి విషయాలను గ్రహిస్తున్నప్పటికీ, ఇప్పుడు ఈ రాగద్వేషాలు లేకపోయినప్పటికీ ఈ ఐహిక ప్రపంచంలోనే ఉంటాడు. ఇక్కడ ఏం జరుగుతున్నాయో చూస్తాడు, కానీ వాడు మనశ్శాంతిని పొందుతాడు. అప్పుడు ఎందుకని వాడు ఆత్మానందాన్ని పొందుతాడు అని చెప్పి ఒక దాంట్లో చెప్పాడు. ఇంకా చివరి శ్లోకంలోకి వచ్చేటప్పటికి ఇంకో విధానం కూడా చెప్పండి. అదేంటంటే 71వ శ్లోకంలో, విహాయ కామానేహ సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకారో సశాంతి అధిగచ్చతి. ఇది ఇంకో పద్ధతి చెప్పండి. ఇదేంటంటే ఇది కూడా మనశ్శాంతి పొందటమే. ఇక్కడ మనశ్శాంతి అనే మాటకి బ్రహ్మీభూత స్థితి అండి. అంటే మన యొక్క జీవాత్మను పరమాత్మను లగ్నం చేసి ఇంక ఐహిక విషయాలన్నీ వింటుంటాడు, పెద్ద పట్టించుకోడు. ఏమంటే వాళ్ళు ఏదో చాలా సంతోషం అండి, వాళ్ళు ఏదో కలిసి వచ్చేదా అలాగా.
ఏమంటే చాలా ఇబ్బంది అయింది, వాళ్ళు ఎవరో బంధువులు ఎవరో, ఆహా అలాగా. ఇదండి రెండింటిని మనం సమాదృష్టితో చూడాలి. అంటే మమకారం ఉండకూడదు, నిర్మమో నిరహంకారం. మమకారం ఉండకూడదు, అహంకారం ఉండకూడదండి. ఈ రెండుని విడిచిపెట్టే స్థితికి, ఒక్క స్థితి కన్నా చివరికి వృద్ధాప్యంలో ఉన్నా నువ్వు రాగలిగితే ఏమంటే అప్పుడు శాంతి మదిగచ్చతి. దానికి పైన ఇంకో రెండే చెప్పాడు. విహాయ కామాన యహ పుంసాహ. ఏమంటే ఒక్కటండి, కామాన్ అంటే కోరికలను విడిచిపెడితేనే, సర్వాను కామాను ఏ కోరిక ఉండకూడదండి. మళ్ళీ అది ఒక్కటి ఇవ్వండి మిగిలిన వదిలేస్తానంటే కుదరదు. అలా కాదు. అందుకని కోరికలను వదిలిపెట్టినటువంటి వాడు, ఎందుకని కోరికలు కోరుకుంటే మోక్షం పొందలేడు, కోరికలను వదిలేస్తేనే అది శాంతి. శాంతి అంటే బ్రహ్మీభూత స్థితి. పుమాన్ చరతి నిస్పృహ. నిస్పృహ అంటే ఆసక్తి లేనివాడై ఉంటాడో, అదే అటాచ్మెంట్ లేనివాడై ఉంటాడో, సంఘము లేని, ఇన్ని పదాలండి భగవద్గీతలో వచ్చే పదాలు. ఇవి కొంచెం 2-3 సార్లు అందుకే వాటి అర్థాన్ని మీకు వివరిస్తుంటాను. ఈ నిస్పృహ, ఆసక్తి లేనివాడే ఎవరైతే చరిస్తూ ఉంటాడో మానవుడు, వాడికి నెమ్మదిగా మమకారం ఉండదు, అహంకారం ఉండదు. వాడు దేని పొందుతాడు అంటే సహా శాంతి మదిగచ్చతి అని చివరిన ఒక మాట, చివరి శ్లోకం అండి ద్వితీయాధ్యాయంలో. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి. నాయన సాధనకు ప్రధానమైంది బ్రాహ్మీ స్థితి కాబట్టి దీన్ని నువ్వు పొందటానికి ప్రయత్నం చేయాల్సిందే అని చెప్పేసి ఆయన మనకు శాంతి ఎలా పొందాలో ఇక్కడ వివరించారు. స్వస్తి.